నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఒక కొత్త ముసలం బయలుదేరింది. అంటే సహజంగా ఏ ఎన్నికలైనా ఆ ఎన్నికల యొక్క స్ట్రాటజీస్ ని, ఆ ఎన్నికలు సంబంధించినటువంటి వ్యవహారాలను నడిపేది మొత్తం వార్ రూమ్ నుంచి. అది ఏ పార్టీ అయినా కూడా. ఆఖరికి కాంగ్రెస్ పార్టీలో జూన్ 2023 నుంచి అనుకుంటా, నాకు తెలిసి ఆ రోజు నుంచి ఇప్పటిదాకా రుద్ర సతీష్ అని కరీంనగర్ చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ హార్డ్ కోర్ నేతకి ఆ వార్ రూమ్ యొక్క బాధ్యతలు ఇచ్చారు. సక్సెస్ఫుల్ గా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆయనతో పాటుగా మల్లాది పవన్ గారు కూడా అనుకుంటున్నారు అది పనిచేశారు. ఇట్లా కొంతమంది పనిచేశారు వార్ రూమ్. అయితే ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా వార్ రూమ్ లో ఏం జరుగుతుంది, ఒక సడన్ గా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టీపీసీసీ నుంచి ఒక నోట్ రిలీజ్ అయింది మొన్న 2 రోజుల క్రితం. ఆ నోట్ చూస్తే సడన్ గా ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఓబీసీ చైర్మన్ ని మార్చారు, వార్ రూమ్ సంబంధించినటువంటి చైర్మన్ కూడా మారుస్తున్నట్టుగా టీపీసీసీ చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఒక నోట్ రిలీజ్ చేశారు. ఆ నోట్ చూసిన తర్వాత ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకైనా, జిల్లా అధ్యక్షులకైనా, ఆఖరికి వార్ రూమ్ చైర్మన్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నతనికైనా కూడా ఒక్కసారిగా ఫ్యూజులు అవుట్ అయిపోయింది. అసలు ఇంత కష్టపడి పనిచేసిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఈ విధంగా ఇటువంటి చర్యకు పాల్పడింది కాంగ్రెస్ పార్టీ, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది ఆయనకు కూడా అంత చిక్కల. అంటే సహజంగా తప్పు చేయకపోతే ఏముండదు, మరి ఎక్కడ నష్టం వాటిల్లింది, ఏం జరిగింది అనేది కాంగ్రెస్ పార్టీ ఏం గుర్తించిందో తెలియదు. కానీ వార్ రూమ్ సంబంధించినటువంటి ఆ నోట్లో ఏముందంటే, గుత్తా అమిత్ రెడ్డి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ముందు స్వార్థ రాజకీయాల కోసం గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, అట్లాగే ఆయన తనయుడు పార్లమెంట్ ఎన్నికల ముందు జాయిన్ అయ్యారు. ఆయన ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. ఆయన ఆ చైర్మన్ పదవిలో ఉండగా కూడా ఆయన ఇప్పటికే కొంత సోషల్ మీడియాకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కూడా కొంచెం చూసుకుంటున్నారని చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఆ సోషల్ మీడియాకి సంబంధించి కూడా మన్నే సతీష్ గారు ఉన్నారు. ఇట్లా ఉన్న క్రమంలో ఇప్పుడు మళ్ళీ గుత్తా అమిత్ రెడ్డికి ఏమి ఇచ్చారు నోట్లో అంటే, గుత్తా అమిత్ రెడ్డి హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ ద వార్ రూమ్ ఆఫ్ ద తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. అట్లాగే ఇన్ ద వ్యూ ఆఫ్ ఫోర్త్ కమింగ్ ఎలక్షన్స్ టు ద మున్సిపల్ బాడీస్ ఇన్ ద స్టేట్. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు దాదాపుగా 166 మున్సిపాలిటీస్ కి, కొన్ని కార్పొరేషన్లు కూడా ఎన్నికలు జరుగుతున్నటువంటి క్రమంలో నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ రేపటితో నామినేషన్లు దాఖలు కూడా ఆఖరి డేట్. ఇట్లా వస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గుత్తా అమిత్ రెడ్డిని తెర మీద తీసుకొచ్చి ఇమీడియట్ ఎఫెక్ట్ గా వార్ రూమ్ ఇన్ఛార్జ్ గా, చైర్మన్ గా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనే చర్చ ఎవరికి అంత చిక్కట్ల. అంటే సహజంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయమే అట్లుంటది. ఎవరికి ఎప్పుడు పదవులు ఉంటాయో, ఎవరికి ఎప్పుడు పదవులు ఇస్తారో ఆ పార్టీ అగ్రనాయకులకు కూడా అర్థం కాదు. అంటే లాబింగ్ జరుగుతుందా, లేకుంటే ఇంకేమన్నా జరుగుతుందా, ఏం జరుగుతుంది అనేది ఎవ్వరికి అర్థం కానటువంటి అంతు చిక్కనటువంటి ప్రశ్న కాంగ్రెస్ పార్టీ. అంటే నిజంగా ఇది ఒక ముసలం ఎందుకు వచ్చిందంటే, ప్రస్తుతం ఎవరైతే వార్ రూమ్ చైర్మన్ గా ఉన్నారో రుద్ర సంతోష్ గారు, ఆయన ఓబీసీకి సంబంధించినటువంటి నేత. మరి ఆ ఓబీసీ నేతను పక్కన పెట్టి ఇప్పుడు గుత్తా అమిత్ రెడ్డి ఓసీకి సంబంధించినటువంటి వ్యక్తికి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి వస్తున్నటువంటి దాని క్రమంలో ఆయనకి ఇచ్చారు అంటే, ఇప్పుడు ఖచ్చితంగా అక్కడ మళ్ళీ బీసీ వర్సెస్ రెడ్డి లాగా ఇప్పుడు అతిపెద్ద చర్చ జరుగుతుంది. అంటే ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్, అంటే ఆ ఎఫిషియన్సీ మీద ఏమన్నా కాంగ్రెస్ పార్టీ డౌట్ పడిందా? అంటే ఒక రకంగా చెప్పాలంటే బీసీలకు అవకాశాలు కల్పించాలి అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీసీలకు అన్యాయం జరిగినట్టు కదా, సడన్ గా మంచి పీక్ టైంలో అతన్ని మార్చేసి ఒక ఓసీ, అది కూడా ఎగ్జిస్టింగ్ కార్పొరేషన్ చైర్మన్ కి ఇచ్చారు అని అంటే ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరగట్లా. అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే పార్టీ మీద పెత్తనం చెలాయించే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఇప్పుడు రుద్ర ఆయనతో నేను మాట్లాడితే ఆయన స్పష్టంగా చెప్తున్నారు, నాకు కూడా తెలియదండి వస్తుందనే విషయం, నేను ఎక్స్పెక్ట్ చేయాల, నాకు చాలా షాకింగ్ గా ఉంది, ఇది నేను అన్డైజెస్టబుల్ గా ఉంది, నేను పార్టీ కోసం చాలా కష్టపడ్డాను, వార్ రూమ్ నుంచి చాలా స్ట్రాటజీస్ నేను ఇంప్లిమెంట్ చేశాను కాంగ్రెస్ పార్టీలో, మరి నాకు ఇంత సడన్ గా ఇటువంటి షాక్ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా నేను ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జ్ గా ఉన్నారో మీనాక్షి నటరాజన్ గారి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్లాను. నేను ఖచ్చితంగా దీని మీద నేను మీనాక్షి నటరాజన్ గారి అపాయింట్మెంట్ కూడా కోరాను. ఖచ్చితంగా దీని మీద నేను సీరియస్ గా తీసుకుంటాను అని ఆయన చెప్తున్నారు. ఒకవైపు జిల్లా సంబంధించినటువంటి డిసిసి అధ్యక్షులు కానీ, కార్యకర్తలు కానీ, లీడర్లు కానీ, కొంతమంది
సీనియర్ నాయకులు కానీ వాళ్ళందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు వార్ రూమ్ నుంచి ఇంత సడన్ గా ఇప్పటికిప్పుడు మార్చడం వల్ల, గుత్తా అమిత్ గారికి ఇవ్వడం వల్ల ఆయనకి అక్కడ పట్టు సాధించేలోపే మున్సిపల్ ఎన్నికలు అయిపోతాయి. టైం లేదు, ఆల్రెడీ షెడ్యూల్ వచ్చేసింది. ఫిబ్రవరి 2వ వారం కల్లా ఎన్నికలు ముగుస్తాయి. మరి ఈ ఆఖరి నిమిషంలో మార్చడం వల్ల ఏం ప్రయోజనం అనుకూరుతుంది? ఇప్పటిదాకా చేసినటువంటి గ్రౌండ్ వర్క్ అంతా గాల్లో కలిసిపోతుంది. అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్, బీజేపీకి కూడా కొంత అయ్యే అవకాశం ఉంటుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇటువంటి తప్పిదాలు చేస్తుంది? ఇది ఒక పెద్ద ఎత్తున ఉద్యమం లాగా ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది అనమాట. అంటే ముసలము బగబగ మండుతోంది కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్. అసలు వార్ రూమ్ లో ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్ళకి పదవులు దక్కట్లేదనే ఒక ఆందోళన గత కొంతకాలంగా అందరికీ ఉంది. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళకి అందరికీ ఉంది. ఎవరెవరికో దక్కుతుంది, ఇతర పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ప్రియారిటీస్ దక్కుతున్నాయి. హార్డ్ కోర్ గా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు మాకేం దక్కట్లేదు, జెండాలు మోసినటువంటి కార్యకర్తలకు ఏం దక్కట్లేదు. టైం వచ్చినప్పుడు ఇతర పార్టీలను తీసుకురావడం, వాళ్ళకి టికెట్లు ఇవ్వడం, వాళ్ళే మా అవకాశాలను గండి కొడుతున్నారు. ఇటువంటి వాదనలు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఆఖరికి వార్ రూమ్ కోసం చైర్మన్ గా ఉండి కష్టపడి ఇన్ని రోజులు గ్రౌండ్ ప్రిపేర్ చేసినటువంటి వాళ్ళని కాస్త ఆఖరి నిమిషంలో మార్చేసి గుత్తా అమిత్ లాంటి వాళ్ళని తెర మీద తీసుకురావడం, దీని వెనకాల ఉద్దేశం ఏంటనేదే ఇప్పుడు అతి పెద్ద చర్చ కాంగ్రెస్ పార్టీకి ఆఖరేపుతుంది. సో మీరు కూడా గుత్తా అమిత్ కి ఎందుకు ఆఖరి నిమిషంలో వార్ రూమ్ చైర్మన్ గా ఇచ్చారు? మీ అభిప్రాయాలు నాకు కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.